హాయ్ అండి. నేను మీ రాజేంద్ర బాలని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వందే భారత్ ట్రైన్లో ఫస్ట్ టైం ప్రయాణం చేశాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చి వందే భారత్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అండి. ఇది వచ్చి మన సికింద్రాబాద్ నుంచి వైజాగ్కి, మేమైతే విజయవాడ నుంచి వైజాగ్కి జర్నీకి ప్రిపేర్ అయ్యి విజయవాడ స్టేషన్లో నైట్ 7:15కి ట్రైన్ అయితే ఎక్కామండి. చూశారు కదా, లోపల వందే భారత్ ట్రైన్. నేను, మా బాబు, పిల్లలు అందరూ, పాప, మా వైఫ్ అందరం కలిపి వైజాగ్ బయలుదేరాము. లోపల చూశారు కదా స్టాఫ్ అండి వీళ్ళంతా. ఫస్ట్ టైం నేను వందే భారత్ ట్రైన్ జర్నీ చేయడం. ట్రైన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. సేమ్ మన ఏరోప్లేన్ లాగానే ఉంది ఇంచుమించు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఇది వచ్చి మనకి నేల మీద విమానంలాగా అనిపించింది నాకైతే. ప్రయాణం మాత్రం చాలా సాఫీగా సుఖాంతంగా జరిగిపోయింది. ఎలాంటి బాడీ పెయిన్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఏమీ లేవు. డోర్ చూశారు కదా, అక్కడ గ్రీన్ బటన్ పుష్ చేయగానే వేలుతో మనకి డోర్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ అదే కొంచెంసేపటికి మళ్ళీ అదే క్లోజ్ అవుతూ ఉంటుందండి. మనం వెళ్ళంగానే చూశారు కదా క్లోజ్ అయిపోయింది. యువతలకు నేను రాగానే ఆటోమేటిక్ అనమాట. వీళ్ళు బాక్స్లో తీసుకొస్తున్నారు చూశారు కదా, అంతా ఫుడ్ సర్వే అండి. ఫుడ్ సర్వీస్ చేసేవాళ్ళు వీళ్ళంతా, లోపల పనిచేసేవాళ్ళు అండి, ట్రైన్లో స్టాఫ్ అనమాట వీళ్ళంతా. ట్రైన్ అయితే మాత్రం చాలా టెక్నికల్గా ఉందండి. ఎక్కడ చూసినా కానీ ఒక టెక్నికల్ సిస్టమ్ అంతా సిస్టమేటిక్గా ఉంటుందండి. ఇది డోర్ అండి. డోర్లో మామూలుగా క్లోజ్ చేసి ఉంటుంది, యువతల డోర్ ఉంటుంది ఇరువైపులా. డోర్లు అసలు ఎక్కడ చూసినా క్లాస్ లుక్ ఉంటుందండి ట్రైన్లో అయితే మాత్రం. సీసీ ఫుటేజ్, నా బ్యాక్ సైడ్ డోర్ పైన సీసీ ఫుటేజ్ ఉంది చూసారా. తీసుకొస్తున్నారు చూశారు కదండి, ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇవి. ఐస్ క్రీమ్స్ లోపల ఫుడ్ డోర్లో ఉంటుందండి, అక్కడ బాక్స్లో పెట్టి ఉంచారు. అంటే మేము నైట్ కదండి, డిన్నర్కి మాకు ఛాన్స్ వచ్చింది డిన్నర్ చేయడానికి. మళ్ళీ లోపలికి వెళ్దామని చెప్పేసి నేను నా సీట్లోకి వెళ్తున్నానండి. ఆ డోర్ ప్రెస్ చేశాను. ఇది వచ్చి మనం వాటర్ బాటిల్ కానీ లేకపోతే డిన్నర్ చేయడానికి కానీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకోవడానికి చిన్న టేబుల్ లాంటిదండి ఇది. వాటర్ బాటిల్ పెట్టుకుని ఇక్కడ మనం డిన్నర్ చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ అయినా ఇది వచ్చి మాకు సైడ్ మిర్రర్ అండి. పైనుంచి చూశారు కదా కిందకి, మళ్ళీ మిర్రర్ పక్కన మనకి దీన్ని ఏమంటారండి, ఒక వైట్ క్లాత్ లాగా ఉంటుందండి. అప్ డౌన్ పైకి కిందకి ఇలా మనం చూస్తే లాగొచ్చు. మధ్యాహ్నం పూట ఎండ అసలు లోపలికి పడదంటండి. చూశారు కదా, డిన్నర్ అయితే మాకు డిష్ అయితే ఇచ్చారండి. పెరుగు, వెజ్ అండ్ నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది. మేమైతే వెజ్జే తీసుకున్నామండి. నాన్ వెజ్ కూడా ఉందన్నాడు, లాస్ట్లో తీసుకొచ్చి ఇచ్చారు మాకు. అంటే చపాతీ ఇస్తాడండి, చపాతీ ఇస్తారు, పెరుగు, తర్వాత వచ్చి పప్పు, బెండకాయ కర్రీ ఇచ్చాడు, రైస్ ఇచ్చాడు. మా పిల్లలకు కూడా సేమ్ ఫుడ్ అండి. అంటే జర్నీలో ఎక్కువ మేము వెజ్ ప్రిపేర్ చేస్తామండి, అందుకని తీసుకున్నామండి. నాన్ వెజ్ అయితే అంతగా లైక్ చేయము, జర్నీల టైం కదా అని. మా బాబు, పాప అయితే ఎంజాయ్ చేశారండి జర్నీ మాత్రం. యాక్చువల్లీ ట్రైన్ అయితే మేము కూర్చున్నాం కదా, మాకు బ్యాక్ సైడ్ వెళ్తుంది అటు వైజాగ్, అటు ఇంజిన్ అటు ఉంది. చపాతీలు ఓపెన్ చేసామండి. చపాతీలు అయితే ఎంత మందంగా ఉన్నాయనండి. ఆ 3 చపాతీలు తినేసరికి మాకు అక్కడే సగం కడుపు నిండిపోయింది. ఇంకా రైస్ దాకా వెళ్ళాలనిపించలేదు. పప్పు, బెండకాయ కర్రీ, చపాతీ, పెరుగు, తర్వాత వచ్చి చపాతీలోకి బటర్ పన్నీర్ కర్రీ అండి. బటర్ పన్నీర్ చూశారు కదా, ఓపెన్ చేశారు మా పాప. బటర్ పన్నీర్ కర్రీ అండి ఇది చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది ఇది బటర్ పన్నీర్ కర్రీ. చపాతీల్లో తినడానికండి ఈ ఫుడ్. బటర్ పన్నీర్ కర్రీ ఎక్సలెంట్గా ఉందండి. వాటర్ బాటిల్ కూడా వాళ్ళే ఇస్తారండి మనకి. మామూలుగా టికెట్లోనే ఈ డిన్నర్ అయితే ఇంక్లూడింగ్ ఉంటుందండి, వాటర్ బాటిల్ అది. అంటే మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఇలా ఉంటుందండి. జర్నీ మాత్రం సాఫీగా జరిగిపోయిందండి. ఓన్లీ విజయవాడ, నాకు తెలిసి మేము విజయవాడలో స్టార్ట్ అయ్యామండి. నైట్ డిన్నర్ చేస్తున్నాం. మా బాబు వచ్చి చపాతీలు తింటున్నాడు చూశారు కదా, అవి చెప్పమంటున్నాడు. బటర్ పన్నీర్ కర్రీ. విజయవాడ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి రాజమండ్రి అండి. రాజమండ్రి తర్వాత వైజాగ్. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. చపాతీలు అవి 2 తినగానే కడుపు నిండిపోయింది. డాడీ ఐస్ క్రీమ్ ఉందేమో అడగమన్నాడు. తర్వాత ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము. సూపర్గా ఉందని చెప్తున్నాడు. బటర్ పన్నీర్ కర్రీ అయితే బాగుందండి. అది మామూలుగా ఎక్కువ స్పైసీగా లేకుండా, మసాలా ఎక్కువ లేకుండా చాలా బాగుందండి అది. వైట్ రైస్ చూశారు కదా, వైట్ రైస్ ఎంత ఇచ్చాడో మనకి ఎంత ఇస్తాడండి కప్పులోనే. మరీ పెద్ద కప్పు కాదు, మరీ చిన్న కప్పు కాదండి. అలాగే కొంచెం అది మనకి జీరా రైస్ లాగా అనిపిస్తుంది, కొంచెం ఇదిగా పెద్దగా ఉండే రైస్.
ఇంకో డిష్ ఓపెన్ చేస్తాను చూశారు కదా, ఇది బెండకాయ కర్రీ అండి. బెండకాయ కర్రీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, సూపర్గా ఉండేది అసలు. కర్రీ మాత్రం చాలా బాగుంది అసలు, బెండకాయ కర్రీ అండి. పక్కన ట్రైన్లు వెళ్తూ ఉన్నాయి, చూస్తే తింటున్నాడు మా బాబు చపాతీలు. ఇది వచ్చి హ్యాండ్ వాష్ చేసుకునేదని ఏదో చెప్పారండి మా పాప, నేను చూడలేదు. తర్వాత పక్కన సాల్ట్ ప్యాకెట్లు చిన్న చిన్నవి ఉన్నాయి, కర్డ్, పెరుగు. ట్రైన్ జర్నీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి మేము. ఫస్ట్ నాకు వందే భారత్ ట్రైన్ ఇదేమో ప్రయాణం చేయడం. బెండకాయ కర్రీ అండి. అందులో నైట్ టైం ఏమో చాలా ఇది అనిపించింది, డే టైం అయితే ఇంకా బాగుండేది, కానీ నైట్ టైం కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకునేదంటండి, హ్యాండ్ రబ్ అంట ప్యాకెట్. చపాతీలు అండి ఇలా మనకి ఫోల్డ్ చేసి ఇస్తారు, మడుగు చేసి. దీన్ని మనం చపాతీల్లో బటర్ పన్నీర్ కర్రీ అండి, ఎక్సలెంట్గా ఉంటుందండి. అదైతే మాత్రం నైట్ డిన్నర్ అయితే మాత్రం చాలా బాగుందండి. చిన్న మనకి థాలీలాగా ఇస్తారండి, అంటే నార్త్ ఇండియన్ ఫుడ్ థాలీ బాక్స్ లాగా ఉంటుంది కదా, అలా పెట్టిచ్చేస్తారు. ఆ బాక్స్లోనే మనకి ఇట్లా ఒక పప్పు, ఒక కర్రీ, ఒక పెరుగు, ఇట్లా చపాతీ, బటర్ నాన్ కర్రీ, ఇలా రైస్ పెట్టిచ్చేస్తారండి. ఓన్లీ లిమిటెడ్గా ఇస్తారండి, క్వాలిటీ రైస్ ఉంటుంది, లిమిటెడ్గానే ఇస్తారు మనకి. మరీ ఎక్కువగా తినలేరు, ఎక్కువగా కావాలన్నా ఉండదు. బటర్ పన్నీర్ కర్రీ అండి, చూశారు కదా, బటర్ పన్నీర్ కర్రీ. తర్వాత వచ్చి మనకు నాన్ వెజ్ కర్రీ ఒకటి ఇచ్చాడండి. నాన్ వెజ్ కర్రీ అంటే ఎక్కువ లేదంట. నాన్ వెజ్ కర్రీ ఉంది సార్, తీసుకుంటారా అని అడిగాడు. అది చికెన్ చూపిస్తున్నాను నేను. ఇది చికెన్ కర్రీ అండి. ఇలా కర్రీ ఇంత ఇస్తాడు మనకి, ఒక 3 పీసెస్ ఉంటాయి, చిన్న చిన్నగా 2 పెద్ద పీసులు ఉంటాయి. ఇది చికెన్ అండి. అంటే చికెన్ అయిపోయింది సార్ అన్నాడు. అక్కడక్కడ అడిగిన వాళ్ళకి ఇచ్చారంట. అందులో లక్కీగా నాకు ఒకటి వచ్చింది, మీకు ఇస్తున్నాను సార్ ఆగండి అని తెచ్చి ఇచ్చాడు. పప్పుచారు అండి, దాల్ పప్పుచారు, పప్పుచారు కర్రీ. అండ్ నెక్స్ట్ వచ్చి చూశారు కదా, ఇది వచ్చి పప్పుచారు కర్రీ. తర్వాత రైస్ చూశారు కదండి, రైస్ అండి చాలా క్వాలిటీగా ఉంటుందండి. క్వాలిటీ రైస్, క్వాంటిటీ అంటే కొంచెం లిమిటెడ్గా ఇస్తారు సార్, మనకి తక్కువ కాదు అటు ఎక్కువ కాదు, అట్లా ఉంటుంది లిమిటెడ్గా. అలా జర్నీలో ఈ డిన్నర్ చేస్తూ మేము అలా జర్నీ చేస్తుండేసరికి 11:30 కల్లా వైజాగ్ రీచ్ అయిపోయామండి. 11:15 కల్లా నైట్. విజయవాడలో మనకి 7:10 కల్లా స్టార్ట్ అయిపోయింది. 7కి వచ్చేసినట్టుంది ట్రైన్ విజయవాడ. 7:10కి అలా ఎక్కువసేపు ఆగదు సార్ ఎక్కడ కూడా. చపాతీలు అండి, చపాతీలు ఫస్ట్ చపాతీలతో స్టార్ట్ చేశాను నేనైతే. చపాతీ బటర్ పన్నీర్ కర్రీ అండి. ఈ చపాతీలు తినేసరికి సగం ఇది అయిపోయిందండి. ఈ ట్రైన్ ఎక్కడ కూడా ఎక్కువసేపు ఆగదండి. వచ్చిన వెంటనే ఒక రాజమండ్రిలో అయితే జస్ట్ 1 minute 2 minutes ఆగిందండి, అంతే. 2 minutesలోనే మూవ్ అయిపోయింది మళ్ళీ. జస్ట్ దిగేవాళ్ళు దిగిన తర్వాత ఎక్కేవాళ్ళు ఎక్కిన వెంటనే మళ్ళీ మూవ్ అయిపోయిందండి. నాకైతే ఫుడ్ బాగా నచ్చిందండి, అందుకనే. విజయవాడలో మాత్రం ఒక 5 minutes ఆగిందండి ట్రైన్. 5 minutesలోనే ఆటోమేటిక్గా ఫుడ్ అయితే బాగుందండి. చూశారు కదా, ఇది రాజమండ్రి స్టాప్ సార్. ఇది నా రాజమండ్రి వచ్చిన వాళ్ళందరూ, అంటే మనకి లోపల పైన మీకు ఒక చిన్న గ్రీన్ బటన్ కనబడుతుంది చూడండి, బాక్స్. మనకి స్టాప్ వచ్చే ముందే అది అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది, రాజమండ్రి రాబోతున్న స్టేషన్. అందరూ వచ్చేసి నుంచున్నారండి, ఆల్రెడీ ఒక 10 minutes 15 minutes ముందే బిఫోర్ వచ్చి నుంచున్నారు. అందరూ దిగుతున్నారు చూశారు కదా. ఇది వచ్చి రాజమండ్రి స్టేషన్ అండి. ఇది రాజమండ్రి స్టేషన్ దగ్గర ఆగిన వెంటనే వీళ్ళు దిగేశారు. వెంటనే డోర్ కూడా క్లోజ్ అయిపోద్దండి. తర్వాత ఎక్కే వాళ్ళు ఉన్నారేమో అని వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. డోరు ఎక్కితే మళ్ళీ నో ప్రాబ్లం ఆగుద్ది. కింద అక్కడ గ్రీన్ బటన్ కనబడుతుంది చూడండి, అది డోర్ ఓపెన్లో ఉంది. డోర్ క్లోజ్ అయ్యేటప్పుడు పైన రెడ్ బటన్ ఒకటి, రెడ్ లైట్ ఒకటి ఆన్ అవుతుందండి. పైన మీకు అది సీసీ కెమెరా కనబడుతుంది సరే, దాని కింద రెడ్ బటన్ ఉంటుంది కదా, అది డోర్ క్లోజ్ అయ్యేటప్పుడు అది వెలిగిద్దండి. ప్రతి డోరు, ఎవ్రీ డోర్కి సీసీ ఫుటేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది సార్ ఈ ట్రైన్లో. ఇటుపక్క డోరు ఇక్కడ కూడా చూశారు కదా, పైన సీసీ ఫుటేజ్. ఇటు డోరు క్లోజ్ అయ్యేటప్పుడు కూడా ఆ రెడ్ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది మీకు, అదే మనకి సిగ్నల్ సార్. చూశారు కదా, రెడ్ బటన్ వెలుగుతుంది, డోర్ క్లోజ్ అయిపోతుంది. ఆ రెడ్ బటన్ వెలిగిందంటే డోర్ క్లోజ్ అయిపోయినట్టే. ఆ రాజమండ్రి స్టాప్ ఎంతటితో అయిపోయింది. మళ్ళీ రాజమండ్రి నుంచి ట్రైన్ అయితే మూవ్ అయిపోయిందండి. ఆ స్టేషన్ నుంచి మూవ్ అయిపోతుంది బండి. మా బాబు వచ్చాడు సరదాగా బయటకి, అక్కడికి డోర్ దగ్గర చూస్తానని. డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. మళ్ళీ ఏదో సరదాగా అలా కూర్చొని చూస్తూ ఉన్నాము.
నెక్స్ట్ వచ్చి లాస్ట్లో ఐస్ క్రీమ్లు ఇచ్చారు సార్. ఐస్ క్రీమ్లు కూడా తింటా ఉందాం, ఓపెన్ చేద్దాం చూసాం. ఐస్ క్రీమ్ కూడా బాగుందండి. ఫుడ్ మెయింటెనెన్స్ కానీ అంత క్వాలిటీ కానీ చాలా క్లాస్గా మెయింటైన్ చేస్తున్నారండి స్టాఫ్ అయితే. స్టాఫ్ వచ్చి ఆల్మోస్ట్ వచ్చి మనకి నార్త్ ఇండియా వాళ్ళు హిందీ కనబడతారండి. నార్త్ ఇండియా వాళ్ళే, నార్త్ సైడ్ వాళ్ళే కనబడతారు. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదండి, తక్కువ అండి, ఎక్కువ వాళ్ళే ఉంటారు. కానీ ఫుడ్ మాత్రం చాలా క్లాస్గా నీట్గా మెయింటైన్ చేస్తారండి. ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది. మేము కూర్చునే దాని పక్కనే ఇదండి ఫుడ్ సర్వ్ చేసేది. అది కొంచెం చూశారు కదా, మా పక్కనే ఉందండి ఇది. అక్కడ మనకు ట్రైన్ పైన ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా కనబడుతుందండి. C9 మా భోగి వచ్చి అక్కడ స్టాఫ్ చూశారు కదా, అక్కడ ఫుడ్ అక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి. ఆ భోగికి ఈ భోగికి వాళ్ళకి ఒక సపరేట్ డ్రెస్ ఉంది చూశారు కదా. అక్కడ ఏదో చేసినట్టున్నట్టు సారీ చెప్తున్నాడు. ట్రైన్ వచ్చి 128 కిలోమీటర్ స్పీడ్లో వేగం అందుకుందండి. ఆ స్టాఫ్ అందరికి చూశారు కదా, ఒక డిఫరెంట్ డ్రెస్ అనేది ఉండిద్ది కూడా వాళ్ళకి. ఆ బాక్సులు కనబడుతున్నాయి కదండి, ఆ బాక్సులోనే ఫుడ్ ఉంటుంది. మా సీట్ల పైన లైట్స్ ఇవి అలా టచ్ చేయగానే ఆన్ ఆఫ్ అనిపోద్ది అనమాట. ఆన్ ఆఫ్ మా సీట్కి పైన అంటే తలపైన ఉంటాయండి 2 లైట్లు లాగా ఉంటాయి. మన బుక్స్ చదువుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఒకలా ఈ లైట్లు పక్కన లైట్లు ఆపేసినా ఈ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. ఇట్లా స్విచ్తో సంబంధం లేదు. మనం వేలుతో టచ్ చేసి ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇక చూశారు కదా, మీకు చూపిస్తున్నాను. వేలుతోనే టచ్ చేస్తే ఆన్ అయిపోద్ది, ఆఫ్ అయిపోద్దండి. ఆన్ అండ్ ఆఫ్ వేలుతోనే బటన్, మన వేలుతోనే అలా టచ్ చేయొచ్చు ఆటోమేటిక్ అనమాట. స్విచ్తో సంబంధం లేదండి ఇది. లైట్ చూశారు కదా. అలా ట్రైన్ మూవ్ అవుతూ ఉందనగా జస్ట్ అలా రిలాక్స్ అవుతాను కూర్చున్నామండి. మనమైతే డిన్నర్ అయిపోయిన తర్వాత వాటర్ బాటిల్ కూడా వాళ్ళే ఇస్తారు. మనకి పేపర్లు తెలుగు పేపర్ ఉంటుంది, హిందీ పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ పేపర్, బుక్స్ కూడా ఉంటాయండి. మరి పేపరు ప్యాసింజర్లు తెచ్చారో లేకపోతే వీళ్ళు ట్రైన్లో ముందే పెట్టారో తెలియదు, కానీ సీట్లు వెనకాల పేపర్లు అయితే కంపల్సరీగా ఉన్నాయండి అక్కడక్కడ. మా బాబు అయితే రాయల్టీగా బుక్ చదివేస్తున్నాడు. బుక్ అయితే తీసేస్తున్నాడు, రీడింగ్ చేసేస్తున్నాడు, స్పీడ్గా బొమ్మలు చూస్తున్నాడు, బుక్ అంతా చదువుతున్నాడు తెలియదు. నేను చదువుతున్నానని మా బాబు కూడా బుక్ ఓపెన్ చేసి చదువుతున్నాడు. నేనైతే పేపర్ చూస్తూ అయిపోయానండి. అస్సలు మనకి జర్నీ అయితే కంఫర్టబుల్గా ఉంటుందండి. ఎలాంటి అంటే ఒక జర్నీ చేసామన్న ఫీలింగ్ కానీ లేకపోతే బాడీ స్ట్రైన్ అవ్వడం కానీ బాడీ పెయిన్స్ కానీ అస్సలు ఉండవండి. ఇక్కడ చూశారు కదా, నెక్స్ట్ స్టేషన్ బోర్డు అంటే స్టేషన్కి రీచ్ అవుతూ ఉండగా ఇది అలర్ట్ చేస్తూ ఉంటుందండి. ఇది వచ్చి మనకి ట్రైన్ వచ్చి 72 కిలోమీటర్స్ అంటే స్లో అవుతుంది. ఒక 16 కిలోమీటర్ల దగ్గర స్టేషన్ ఉంది. తదుపరి స్టేషన్ చూశారు కదా, సామర్లకోట. ఇలా స్టేషన్ ముందే అనౌన్స్మెంట్ చేస్తుందండి, మనకి అలర్ట్ చేస్తుంది ప్యాసింజర్ని. ఆలోపు మనం వచ్చి డోర్ల దగ్గర నిలబడాలి. నిలబడిన వెంటనే అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది. స్టేషన్లో ఆగిన తర్వాత మాత్రమే డోర్లు ఓపెన్ అవుతాయండి. సామర్లకోట స్టేషన్ వస్తుంది చూశారు కదా, ట్రైన్ స్లో అవుతుంది. విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, సారీ అండి, రాజమండ్రి తర్వాత సామర్లకోట ఆగుతుంది, తర్వాత విశాఖపట్నమే. విశాఖపట్నం వెళ్ళేసరికి 11:30 ఇచ్చాడండి టైం. చూశారు కదా, సామర్లకోట చూశారు కదా మీరు, 9:30. అలా మన స్టేషన్కి ఇది అనౌన్స్మెంట్ అనేది ఇస్తుందండి. మనం స్టేషన్ దగ్గర రాగానే ఈ అనౌన్స్మెంట్ చూసుకోవడం, మనం ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోవడం అండి. అప్పుడు బండి స్టేషన్లో ఆగిన వెంటనే డోర్లు అనేది ఓపెన్ అవుతాయి. మనం ఈజీగా మన గమ్యస్థలానికి మనం అయితే చేరుకోవచ్చు. మళ్ళీ సామర్లకోట జంక్షన్ నుంచి ట్రైన్ మూవ్ అవుతుంది, స్టార్ట్ అయినట్టుంది. 128 కిలోమీటర్స్ అయితే ట్రైన్ స్పీడ్ అందుకొని చూశారు కదా. లేదంటే సామర్లకోట స్టేషన్ వస్తుంది. ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది చూశారు కదా. అలా మనకి అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటుంది. ఆ స్టేషన్ వచ్చే వరకు చెప్తూనే ఉంటుంది ఇది. దీన్ని చూసుకునే ప్రయాణికులు అనేది ఎలక్ట్ అవుతారండి. నాకైతే మంచి థ్రిల్లింగ్ అనిపించింది ట్రైన్లో అండి. స్టేషన్ అంతా సిస్టమేటిక్గా ఉండిద్దండి, చాలా బాగుందండి ట్రైన్ జర్నీ అయితే మాత్రం. నాకు భలే అనిపించింది, ఎంత థ్రిల్లింగ్గా ఉంది, ఎంత టెక్నాలజీ వాడారా అని చెప్పి. అంత టెక్నాలజీ అయినండి ట్రైన్ అంతా అసలు క్లాస్గా ఉంటుంది. మా బాబు లాస్ట్లో డ్యాన్స్ చేస్తున్నట్టు చూశారు కదా మా సీట్ల దగ్గర. ఫుల్ ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే. ఫుల్ ఏసీ కదండి, మామూలుగా కాదు. మనకి లగేజ్ కూడా పైన పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందండి. బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నాడు మా పక్కన. భోజనం చేసాడు ఫుల్గా, మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. సూపర్గా చేస్తున్నాడు చూశారు కదా.
అలా ఒక 10 మినిట్స్ అయితే డ్యాన్స్ చేసేయండి, 5-10 మినిట్స్. మంచి ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే ట్రైన్లో. వందే భారత్ ట్రైన్ జర్నీ నేను ఎలా ఉండిద్ది అనుకోలేదండి. ఎప్పుడైనా మీరు ఒకవేళ ఈ ట్రైన్ జర్నీ కూడా చూడండి, చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎమర్జెన్సీ అండి, మనకి ఏదన్నా అంటే డోర్ల దగ్గర చెప్పాలనుకుంటే మైక్ ద్వారా, దీని ద్వారా స్పీకర్ దగ్గరికి వెళ్ళి మనం టాక్ చేయొచ్చు. చూశారు కదా, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్. ఇక్కడ మనం మాట్లాడితే వాళ్ళకి వినపడిద్దండి. ఈ డోర్ల దగ్గర ఏదైనా ఇబ్బంది అయినా ఏదైనా ఎమర్జెన్సీ అనమాట, ఇది మాట్లాడవచ్చు ఇక్కడ. అక్కడ సామర్లకోట జంక్షన్ తర్వాత నెక్స్ట్ వైజాగ్ స్టాప్ వచ్చిందండి. మేము వైజాగ్ స్టాప్ దగ్గర రీచ్ అయ్యాము, వైజాగ్ స్టాప్ దగ్గర దిగేసామండి. మా జర్నీ అయితే సాఫీగా జరిగింది. నాకు మాత్రం భలే థ్రిల్లింగ్ అనిపించిందండి. ఓకేనండి, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. మేము వైజాగ్ అయితే చేరుకున్నాం. ట్రైన్ అయితే చూశారు కదా ఎంత బాగుందో. మా వందే భారత్ ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ జర్నీ అండి. నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సూపర్గా ఉండిద్దండి జర్నీ అయితే. వైజాగ్ అయితే రీచ్ అయ్యాము. అందరికి బాయ్ అండి.